గుడ్ మార్నింగ్ జనని. గుడ్ మార్నింగ్ సార్. ఓకే, ఈరోజు మాకు ఈ యొక్క కథల పుస్తకం నుంచి తోటమాలి ఉపాయం అనేటువంటి కథను నీవు చదివి చక్కగా అర్థవంతంగా చదవాలి. ఓకేనా? చదువు చూద్దాం. తోటమాలి ఉపాయం. ఒక రైతు తన పొలంలో కొన్ని మామిడి మొక్కలు నాటాడు. తోటకు కాపలాగా ఒకరిని నియమించాడు. కొంతకాలం తర్వాత మొక్కలు పెరిగి పెద్దయ్యాయి, నిండుగా కాశాయి. ఆ తోటకు ఒక కోతి వచ్చింది. పళ్ళను చూడగానే దానికి నోరూరింది. ఆహా, పళ్ళు ఎంత సువాసనగా ఉన్నాయి! వాసనే ఇంత బాగుంటే పళ్ళు ఎంత మధురంగా ఉంటాయో అనుకుంది. కానీ ఆ కోతి ఒక పండు తింటే 10 పండ్లు కొరికి పడేసేది. ఒకరోజు యజమాని వచ్చి క్రింద పడిన మామిడి పండ్లను చూశాడు. తోటమాలిని పిలిచి, అసలు నువ్వు కాపలాగా ఉంటున్నావా? మామిడి పండ్లు కింద పడి ఎలా పాడైపోయాయో చూడు అంటూ కోపంగా మాట్లాడినాడు. తోటమాలికి ఏం చేయాలో తోచలేదు. ఆ కోతి ఎప్పుడొచ్చి ఎప్పుడు పోతుందో తెలియడం లేదు. దాన్ని కొట్టడానికి అతని మనసు ఒప్పుకోలేదు. అందుకే బాగా ఆలోచించి ఒకరోజు వేపాకులు తీసుకొచ్చి బాగా రసం చేసి దాన్ని కాయలపైన మొత్తం బాగా పిచికారీ చేశాడు. ఎప్పటిలాగే కోతి వచ్చింది. ఒక పండు కొరకగానే నోరంతా చేదుగా అయింది. మరొక పండు కొరికింది. యా తూ అంది. మరొక చెట్టు ఎక్కింది. అయినా లాభం లేదు. కోతి అలా చెట్టు ఎక్కి ఏ పండు కొరికినా ఒకటే చేదు అనిపించింది. దాంతో ఆ తరువాత రోజు నుండి అది ఎప్పుడు మళ్ళీ ఆ తోట వైపు రాలేదు. వెరీ గుడ్, బాగా చదివినామా, సూపర్, గుడ్.